నిజమైన దేవుడనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇశ్రాయేలీయులకు లేకుండా పోయెను. తమ శ్రమయందు వారు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతకని ఎడల ఆయన వారికి ప్రత్యక్షం. ఇవాళ బైబిల్ ఉందండి మనకి. చాలా దినములు అంట దేవుడు అంటున్నాడు చూడండి. నిజమైన దేవుడైనను ఇశ్రాయేల్ ప్రజలకి నిజమైన దేవుడు తెలీదు. నిజమైన దేవుడు కానీ ఉపదేశం చేయు యాజకులు కానీ ధర్మశాస్త్రమైన చాలా దినములలో ఇశ్రాయేలీయులకు లేకుండా పోయెను. ఇవాళ మనకు చదువుకుంటానికి బైబిల్ ఉంది. ఉపదేశించటానికి దేవుని బిడ్డలు ఉన్నారు. అందరూ సంఘముగా కూడుకుంటానికి సంఘం ఉంది. అలనాడు ఇశ్రాయేలీయులకి ఇది లేదు. ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఇవేమీ లేవు. తమ శ్రమలయందు వారు ఇశ్రాయేలీయులు దేవుని యొద్దకు మళ్ళుకొని ఆయనను గాని వెతికితే, వాళ్ళని కష్టం వచ్చింది, బాధ వచ్చింది, శోధన వచ్చింది, రోదన వచ్చింది, వేదన వచ్చింది, సమస్య వచ్చింది, మనస్సు అల్లకల్లోలం అవుతుంది, గలిబిలి జీవితం, నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు, ఏమవుతుందో ఏ రోజు ఏం జరుగుతుందో అనేటువంటి చింతన, వేదన, బాధ, ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం చేయాల్సింది ఆలోచన చేస్తే ఉపయోగం లేదు. ఏం చేయాలి? యెహోవా యొద్ద విచారణ చేసిన ఎడల. అంత మంచి మాట దేవుడు మనకిస్తున్నాడు. యెహోవా యొద్ద విచారణ చేయాలి ప్రతి విషయంలో, ఓపికతో. దేవుడు నాకు నేర్పించింది అయితే అదేనండి. నాకు నేర్పించింది అయితే అదే. దేని గురించి కూడా ఎక్కువ ఆలోచన చేయను. దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటున్నాం అనేది మాత్రం ఆ కరెక్షన్ చూసుకుంటా నేను. మమ్మల్ని చూసి తప్పు పట్టే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, నేను కాదన్ను. యేసుక్రీస్తు ప్రభు వారికి నిందలు తప్పలేదు నాయనా, నీకే నిందలు తప్పలేదా? మేమెంత ప్రభు, మమ్మల్ని నిందించే వాళ్ళు కోట్లల్లో ఉంటారు, వేలల్లో, లక్షల్లో ఉంటారు. బట్ ఇట్స్ ఓకే లార్డ్. యామ్ ఐ కరెక్ట్ విత్ యూ ఆర్ నాట్? దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. నేను నా దేవునితో సంధి సరిగ్గా ఉందా లేదా? కాబట్టి ఆత్మ పరిశీలన చేసుకుందాం మనం.